అందరూ నమస్కారం అండి. వెల్కమ్ టు యోగ్ స్టాక్. ఇప్పుడు ప్రెజెంట్ సోషల్ మీడియాలో సెన్సేషనల్ న్యూస్ ఏంటంటే ఒరాకిల్ లే ఆఫ్స్. నిజంగా చాలా బాధాకరం. ఎందుకంటే 12,000 మంది ఓవర్ నైట్ జస్ట్ మార్నింగ్ 6 AM వాళ్ళ లాగిన్లు పనిచేయట్లేదంట. అసలు తర్వాత ఆఫీస్ ల్యాప్టాప్లు పనిచేయలేదంట. ఏ రకమైన యాక్సెస్ లేకుండా సింపుల్గా. అయితే దీనికి కొంతమంది ముందు నుంచి చెప్తానే వచ్చారు. ఒక 2 days బ్యాకే ఎవరో ఒక ఆయన కూడా ఇన్‌స్టాలో పెట్టారనమాట. దానికి సంబంధించింది. ఒక్క 2 daysలో మీకు ఈమెయిల్స్ వస్తాయి ఒరాకిల్‌కి సంబంధించింది అని అనుకున్నట్టే టక్కున ఇవాళ న్యూస్ అయితే గుప్పమంది. ఎర్లీ మార్నింగ్ 6 AM అందరికి ఈమెయిల్స్ వచ్చినాయంట. ఇంక రేపటి నుంచి మీరు రావద్దు. అసలు నిజంగా అది ఊహించుకోవడానికి కూడా మనకు చాలా ఎట్లా అంటే అట్లీస్ట్ ఒక 1 month 2 months ఇప్పుడు నోటీస్ ఇచ్చి వేరే జాబ్‌లోకి వెళ్తున్నామో లేకపోతే నీకు 2 months 3 months నోటీస్ ఇచ్చేసాము నువ్వు జాబ్ ఎత్తుకో అని అంటే అట్లీస్ట్ మనకు ఆ బ్రీతింగ్ టైం ఉంటుంది, జాబ్ ఎత్తుకుంటాము. కానీ ఆల్ ఆఫ్ ద సడన్ అసలు ఇంకా సిస్టమ్స్ పనిచేయట్లేదు, లాగిన్స్ పనిచేయట్లేదు, ఇంకా మీరు ఆఫీస్కి రావద్దు అంటే అది నిజంగా మైండ్ అసలు ఏం రకరకాలుగా ఉంటాయి కదా పరిస్థితులు. ఎలా ఉంటాయి, ఇప్పుడు బ్యాచిలర్కి ఒక లైఫ్ కష్టాలు ఉంటాయి, పెళ్ళైన వాళ్ళకి ఒక లైఫ్ కష్టాలు ఉంటాయి, సొంత ఇల్లు ఉన్నోడికి ఒక లైఫ్ కష్టాలు ఉంటాయి, లేనోడికి ఇంకో లైఫ్ కష్టాలు ఉంటాయి. అందరూ డబ్బున్న వాళ్ళు ఎకరాలు ఉన్న వాళ్ళు ఉండరు కదా. బిలో 70% ఎంత లేదన్నా కానీ బిలో యావరేజ్, రీజనబుల్, మిడిల్ క్లాసు, లోయర్ మిడిల్ క్లాస్ ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళందరి పరిస్థితి ఏంటి, ఎంత సేవింగ్స్ పెట్టుకొని ఉంటారు. కొంతమంది ఏంటంటే 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు ఒకే కంపెనీలో అలా పని చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు అనమాట. వాళ్ళు ఊహించారు జాబ్ పోతుందని. నేను ఇవాళ ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ చదివా, మొత్తం అన్ని 4 slides చక్కగా నీట్గా చదివా. అందులో పనిచేసినటువంటి 12 సంవత్సరాలు సంథింగ్ పనిచేసినటువంటి ఒక పర్సను వేరే వాళ్ళతో చేసినటువంటి చాట్ అనమాట. యాక్చువల్గా ఎక్స్పెక్ట్ చేయలేదంట. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు పనిచేసినప్పుడు అదొక మనం ఎవ్రీడే ఆఫీస్కి పోతుంటాం వస్తుంటాం రిలాక్సింగ్ యాటిట్యూడ్లో మనం ఎక్స్పెక్ట్ చేయము. అలాంటిది సడన్గా ఆయన్ని కూడా పిలిచి రేపటి నుంచి రావద్దు అనేటప్పటికీ ఆ షాక్. అంటే ఎక్స్పీరియన్స్ ఉంది, మళ్ళీ వేరే జాబ్ దొరుకుతుందన్న కాన్ఫిడెన్స్ అందరికీ ఉంటుంది. డెఫినెట్గా కాన్ఫిడెన్స్ మనకు ఉండాలి. 12,000 మంది ఇండియన్ కంపెనీస్, ఇంకా నెక్స్ట్ రౌండ్ ఆఫ్ లే ఆఫ్స్ ఉన్నాయట. మొత్తం అరౌండ్ 30,000 అంట. ఓవరాల్గా లాస్ట్ 6 monthsలో చూసుకుంటే 60,000 జాబ్స్ పోయినాయండి వరల్డ్ వైడ్. 60,000 IT జాబ్స్ పోయినాయి. వీటన్నిటికీ కారణం ఏంటంటే ఏఐ అంటారు. మరి ఏఐకి జాబులు పెరుగుతాయి అని అంటున్నారు కదా, మరి ఏవి ఎక్కడ పెరగట్లేదే. ఇవి జరుగుతున్నాయి, హైరింగ్లు జరుగుతున్నాయి. ఎవరికి జరుగుతున్నాయి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో హైలీ టాలెంట్ ఉన్నటువంటి డెవలపర్స్కి ఖచ్చితంగా జాబ్స్ అయితే ఉన్నాయి. ఇప్పటికీ ఆంథ్రోపిక్లో జాబ్స్ ఉన్నాయట. మొన్న మన యూట్యూబ్లోనే మీరు చూసారో చూడలేదో ఎవరో ఒక ఆయన కామెంట్ పెట్టారనమాట, దాంట్లో జాబ్స్ ఉన్నాయి ఎవరైనా కానీ వాళ్ళు ఈ స్టూడెంట్లను లేకపోతే ఓపీటీలు, స్టెమ్ ఓపీటీలు కొత్తగా లేకపోతే 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని కదంట హైలీ ఏఐ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకుంటున్నారంట రిక్రూట్మెంట్. రీసెంట్గా ఒక 2 days బ్యాక్ ఎన్విడియా CEO ఆయన చెప్పారనమాట, SaaS కంపెనీస్ ఉన్నాయి కదా, సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్, జనరల్గా CRM సాఫ్ట్వేర్లు, ఈ సేల్స్ ఫోర్స్ లేకపోతే ERP ప్యాకేజీలు, CRM ప్యాకేజీలు ఇలాంటివన్నీ ఉంటాయి కదా, అవి యాస్ అవుతాయట, AAAS అవుతాయట. ఆయన క్లియర్గా చెప్పాడు ఏంటంటే AI యాజ్ ఎ సర్వీస్, సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ పోయి AI యాజ్ ఎ సర్వీస్. జనరల్గా ఏంటంటే CRM సాఫ్ట్వేర్లు మనం కొంత డేటా ఇస్తాము, ఆ డేటాతోటి మనం కొన్ని రిపోర్ట్లు తీసుకుంటూ ఉంటాం. సేల్స్ ఫోర్స్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, సేల్స్ ఫోర్స్లో దానికి సంబంధించిన డేటా కొంత ఇస్తాము, మనం కొన్ని రిపోర్ట్స్ తీసుకుంటుంటాము, యూజర్లను మెయింటైన్ చేస్తాము. రకరకాల క్లౌడ్ బేస్డ్ కదా, మెయిన్ ఏంటంటే క్లౌడ్ బేస్డ్, ఏఐ ఎక్కువ క్లౌడ్ బేస్డ్ ఉంది కాబట్టి. సో ఇప్పుడు ఇలాంటి క్లౌడ్ బేస్డ్ ప్లాట్ఫామ్కి ఇచ్చేటువంటి డేటా ఏదైతే ఉందో అది ఏఐ ఏజెంట్స్ చేస్తాయి. అంటే ఏంటంటే ఇప్పుడు మనము సేల్స్ ఫోర్స్కి ఇచ్చేటువంటి డేటా ఏదైతే ఉందో యాజ్ అన్ ఎగ్జాంపుల్, ఆ డేటా మనం ఇవ్వక్కర్లేదు, మనం చేయక్కర్లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ ఫోర్సే తీసుకుందామండి. ఓకే, CRM ప్యాకేజ్, దాంట్లో సేల్స్ ఫోర్స్ అడ్మిన్ పనిచేస్తున్నాడు. ఓకే, ఏదో ఒక పర్టికులర్ యూజర్కి ఒక సంథింగ్ డాక్యుమెంట్ డిస్ప్లే అవ్వలేదో, సంథింగ్ ఏదో ప్రాబ్లం వచ్చింది. ప్రాంప్ట్ జస్ట్ సింపుల్గా ఏఐ ChatGPTలోకో దేంట్లోకో లేకపోతే ఆ సేల్స్ ఫోర్స్ రిలేటెడ్ లింక్లోకి వెళ్ళి మనము ఇప్పుడు ఏఐ ఏజెంట్కి కనెక్ట్ చేసాం అనుకోండి దాన్ని, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ పర్టికులర్ యూజర్కి ఈ డాక్యుమెంట్ డిస్ప్లే అవ్వట్లేదు, సో దాని పర్మిషన్స్ ఏమైతే ఉన్నాయో ఆ పర్మిషన్స్ చెక్ చేసి ఇష్యూ ఏంటో కనుక్కో అంటే
టప్ 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 వెళ్తుంది, టక 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 చెక్ చేస్తుంది. ఆ లింక్ మనం ఏఐ ఏజెంట్కి కనెక్ట్ చేస్తాం కదా. సో ఇగో ఇది ప్రాబ్లం ఉంది, ఇక్కడ పర్మిషన్ సెట్స్లో ఇది రాంగ్ ఉంది, లేకపోతే ఈ ఓడబ్ల్యూడి పర్మిషన్లో ఈ సెట్ ఉంది, ఓడబ్ల్యూడి ఆన్లో ఉంది కాబట్టి ఇక్కడ నీకు ఈ పర్మిషన్ లేదు. సో అలాగా చేయమంటావా అంటది. మళ్ళీ కింద క్వశ్చన్ అడుగుతుంది. మన ఏఐలో చూసారా చాట్ జీపీటీలో ఇంకా కంటిన్యూ మనల్ని రెచ్చగొడతా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఏం చేయమంటావు అని. ఓకే, కంటిన్యూ చేయాలని అంటే ఫిక్స్ చేయమంటావా, చేయన్నాం అనుకోండి వెళ్ళి చేసేస్తుంది. సో ఇలాగా ఆయన చెప్పేది ఏంటంటే ఏఐని కనెక్ట్ చేస్తాం, ఏఐ ఏజెంట్స్ని అన్నిటికీ కనెక్ట్ చేస్తాం అంటే అన్ని పనులు కూడా అవే చేస్తాయి. అంటే ఇప్పుడు ఇది ఓవర్ నైట్ ఇప్పటికిప్పుడు అవ్వదు, కానీ ఇప్పుడు ఈ ఓరాకిల్లో తీసేసినటువంటి 12,000 14,000 స్లోగా ఇప్పుడు రేపు 30,000 అవుతుంది అంటున్నారు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఏంటి అంటే ఏఐ ఎఫెక్టే, ఖచ్చితంగా ఏఐ ఎఫెక్టే. ఎందుకు అంటే కొంత లో లెవెల్ వర్క్ కానీ లేకపోతే మిడిల్ మ్యాన్ వర్క్ కానీ అవన్నీ కూడా ఏఐ మేనేజ్ చేసినప్పుడు వీళ్ళని పెట్టుకుని ఎందుకు పోషిస్తారు వాళ్ళు. ఇప్పుడు మనము ఏఐ నేర్చుకొని జాబ్ చేయాలనుకోండి, ఎంతమంది ఇప్పుడు ఈ తీసేసినటువంటి 12,000లో చాలామంది ఉంటారు. ఆటోమేషన్ టెస్టర్స్ ఉండొచ్చు, మాన్యువల్ టెస్టర్స్ ఉండరు, ప్రాజెక్ట్ మేనేజర్స్ ఉండొచ్చు, ప్రాజెక్ట్ డెవలప్, ఎవరో ఒకరు రకరకాల జూనియర్ డెవలపర్స్ ఉండొచ్చు. వీళ్ళందరినీ తీసేశారు అంటే ఏంటంటే కంపెనీ వీళ్ళు లేకుండా మేము సర్వైవ్ కాగలుగుతాము అని వాళ్ళు డిసైడ్ అయినప్పుడే కదా తీసేస్తారు. సో ఇప్పుడు ఈయన ఎన్విడియా CEO చెప్పింది కూడా అదే, ఫ్యూచర్ ఐటీ ఇండస్ట్రీస్ ఎస్పెషల్లీ ఆయన చెప్పిన దాని ప్రకారం సర్వీస్ బేస్డ్ కంపెనీస్ కూడా బాగా డౌన్ అవుతాయి. సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అంటే ఇండియన్ ఐటీ కంపెనీస్. ఇండియన్ కంపెనీస్ ఐటీ కంపెనీస్ ఎందుకు ఇంపాక్ట్ అవుతాయి అంటే మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ డిపెండెంట్, దేని మీద డిపెండెంట్, ఫారెన్ కంపెనీస్ మీద డిపెండెంట్. వాళ్ళకి ప్రాజెక్టులు చేసి పెడతాం, వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటాం, వాళ్ళకి సర్వీస్ చేస్తూ ఉంటాం. ఎందుకు అంటే చీప్ లేబర్. ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు ఒక నెట్వర్క్ ఇంజనీర్ని ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో హైర్ చేసుకోవాలంటే $1 లక్ష ఇవ్వాలి. ఆ $1 లక్షకి ఇండియాలో 20 లక్షలు ఇచ్చి 4 నెట్వర్క్ ఇంజనీర్లను పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఏమవుతుంది, ఆ నెట్వర్క్ ఇంజనీర్ వర్క్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేస్తుంది. ఏం చేస్తుంది, ఇప్పుడు AWS చేస్తుంది. సో ఇవన్నీ ఇంటర్ కనెక్టెడ్ కదా. ఒక సర్వరు డౌన్ అయింది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 సర్వర్స్ ఉన్నాయి మనకు, 10 సర్వర్స్లో ఒక సర్వర్ డౌన్ అయింది. అసలు డౌన్ అయిన విషయం కూడా మనకు తెలీదు. ఆ సర్వర్ హార్డ్వేర్ ఫెయిల్యూర్ అయిందా, ఇంకోటి అయిందా, నెట్వర్క్ కనెక్షన్ ఫెయిల్యూర్ అయిందా, ఏం తెలీదు. ఆటోమేటిక్గా ఈ ఏఐ సాఫ్ట్వేర్లు ఏం చేస్తున్నాయి, కొత్త సర్వర్ని యాజ్ ఇట్ ఈజ్గా బిల్డ్ చేస్తున్నాయి. ఇదివరకు మనం ఏం చేసేవాళ్ళం, అన్ని మాన్యువల్గా రైడ్ లెవెల్స్ కాన్ఫిగర్ చేసుకుంటాము, ఆ మాన్యువల్గా అన్ని కాన్ఫిగర్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. ఒక డౌన్ అయితే ఇంకో సర్వర్ అప్ చేస్తుండేవాళ్ళం, లేకపోతే 2-3 IP అడ్రస్లు కనెక్షన్ ఇచ్చి ఇది డౌన్ అయినప్పుడు ఇది అప్ మాన్యువల్గా చేస్తుండేవాళ్ళం. ఇలాంటివన్నీ అసలు సర్వర్ డౌన్ అయితే ఇంకొక మనం వర్చువల్ సర్వర్ క్రియేట్ చేసేసి మళ్ళీ మొత్తం ఆ సాఫ్ట్వేర్ అంతా తయారు చేసి ఇదంతా చేసి కొంత మనకి పని ఉండేది. అంటే జనరల్గా ఒక నెట్వర్క్ ఇంజనీర్కి కొంత పని అనేది ఉండేదన్నమాట. ఇప్పుడేంటి, ఈ పనంతా ఆటోమేట్ అయిపోయింది. అంటే అసలు ఒక సర్వర్ డౌన్ అయ్యి ఇంకొక సర్వర్ అప్ అయ్యి అసలు మనకు అది జస్ట్ సింపుల్గా ఒక ఈమెయిల్ పలానా సర్వర్ డౌన్ అయింది చూసుకోపోరా అని చెప్తే అప్పుడు పోయి దాంతో అవసరం ఉన్న లేకపోయినా ఇప్పుడు ఈ క్లౌడ్ వచ్చేటప్పటికి ఏమైందంటే అండి, ఫిజికల్ హార్డ్వేర్ కూడా ఎక్కువ తగ్గిపోతుంది. మొత్తం రిసోర్సెస్ అన్నీ కూడా క్లౌడ్ బేస్డ్ రిసోర్సెసే వాడుతున్నాం కదా, వర్చువల్ రిసోర్సెసే ఎక్కువ వాడుతున్నాం కదా. హార్డ్వేర్ లాగా ఏదో ఒక డబ్బా తీసి ఇంకో డబ్బా పెట్టాలన్నట్టు కూడా లేదు కదా. ఒక పెద్ద క్లౌడ్ ప్లాట్ఫామ్లోంచి ఆ డేటాలోంచి రిసోర్సెస్ తీసుకుంటున్నాం కాబట్టి ఈ చాలా సింపుల్గా జరిగిపోతున్నాయి ప్రాసెస్లన్నీ. అంటే నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఎవరెవరైతే ఇప్పుడు బిల్డ్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారో, బిల్డ్ చేసి సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారో, ఇప్పుడు ఒక సర్వీస్ రిక్వెస్ట్ రైజ్ అయింది అనుకోండి సర్వీస్ నౌలో, ఆ సర్వీస్ రిక్వెస్ట్ ఇప్పుడు ఏఐకి ఇంటిగ్రేట్ చేసాం అనుకోండి, అదే క్రియేట్ చేసుకుంటుంది. అదే సర్వీస్ రిక్వెస్ట్ ఎప్పుడైతే ఒక కస్టమర్ క్రియేట్ చేస్తాడో దానికి సంబంధించిన ఇష్యూస్ ట్రాక్ చేయటము, చెక్ చేయటము, దానికి సంబంధించిన ఇష్యూని ఫిక్స్ చేయటము, మళ్ళీ అదే రిపోర్ట్ చేసుకోవటము, మళ్ళీ అది తీసుకెళ్ళి కస్టమర్కి ఈమెయిల్ చేయటము, ఒక నీ ఇష్యూ ఫిక్స్ అయిపోయిందని. ఇప్పుడు ఇది అంతా ఎన్విడియా CEO చెప్పేది కూడా అదే అనమాట. ఏఐ ఏజెంట్ విల్ డూ ఆల్ దిస్ ప్రాసెస్, మీతో పని లేదు. అంటే ఇలా ఏఐ ప్రతి చోట కనెక్ట్ చేసుకుంటా పోతే ఏమవుతుంది, ఇండియన్ ఐటీ ఇండస్ట్రీస్ కూడా పడిపోతాయి. ఎందుకు పడిపోతాయి అంటే వర్క్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఓవర్ నైట్ ఇప్పటికిప్పుడు వచ్చేటువంటి ప్రాబ్లం అయితే కాదు, కానీ జనరల్గా లాంగ్ రన్లో
ఖచ్చితంగా ప్రాబ్లం, డెఫినెట్గా జాబ్స్ పోయేటువంటి ఛాన్స్ ఉంది. మన యూట్యూబ్లోనే ఒక వ్యూయరు, మన రెగ్యులర్ వ్యూయరు, వాళ్ళ అబ్బాయి యాంథ్రోపిక్లో పనిచేస్తారట, కామెంట్ పెట్టారు. నేను ఇక్కడ మీకు పేస్ట్ చేస్తా, ఒక్కసారి నేను చదివి వినిపిస్తా చూడండి, ఎందుకంటే ఇది రియల్ టైం ఎగ్జాంపుల్. ఎవరైతే మిమ్మల్ని కామెంట్ చేస్తారో వాళ్ళని ఈ మెసేజ్ చదవమని చెప్పండి సార్. మా బాబు యాంథ్రోపిక్ క్లాడ్లో వర్క్ చేస్తున్నాడు. తను మొన్న చెప్పాడు, ఏఐ వెరీ ఫాస్ట్గా అప్డేట్ అవుతుంది మమ్మీ. 6 months ఆఫ్టర్ అసలు ఎవరి జాబ్స్ ఉంటాయో ఎవరి పోతాయో తెలియదు, అసలు నా జాబ్ కూడా ఉంటుందో లేదో తెలియదు అంటున్నాడు. ఒక డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అంటే, ఇప్పుడు ఇండియాలో కనుక జాబ్ పోయింది అంటే ఆబ్వియస్లీ మళ్ళీ మనం ప్రయత్నాలు అయితే చేస్తూనే ఉంటాం. కాకపోతే ఏంటంటే కొంత ఖర్చు పరంగా ఇండియాలో ఉంటే తక్కువ ఉంటుంది. అదే అమెరికాలోనో, యూకేలోనో, కెనడాలోనో ఉంటే ఖర్చు పరంగా చాలా ఎక్కువ అవుతుంది అనమాట. ఒక 1 month గనక జాబ్ లేకుండా గడవాలి అంటే చాలా ఖర్చు అవుతుంది. దగ్గర అమెరికాలో $5,000-6,000 సింపుల్గా, ఎంత లేదని ఒక ఫ్యామిలీ గడవాలంటే ఖర్చు అవుతుంది. యూకేలో వచ్చేసి 3,500 మినిమం ఖర్చు అవుతుంది. ఏ లగ్జరీ లేకుండా ఏం చేయక్కర్లేదు, ఇంటద్దె, జస్ట్ సింపుల్గా ఇంటద్దె కట్టాలి. ఆ మున్సిపల్ కౌన్సిల్ ట్యాక్స్, తర్వాత గ్యాస్, ఎలక్ట్రిసిటీ, మిగిలిన బిల్లులు, తినటానికి ఉండటానికి ఫుడ్ ఖర్చు, ఇంతే సింపుల్, ఏం లేదు. ఆ ఒక్క సింపుల్ ఖర్చే దగ్గర £3,500, £4,000 ఇక్కడ అవుతుంది. అమెరికాలోనేమో £5,000-6,000 అవుతుంది. కెనడాలో కూడా అంతే అవుతుంది. సో అది పరిస్థితి అనమాట. కాబట్టి వేరే ఆప్షన్ ఏంటి దీనికి? మరి మనం అందరం ఇట్లా జాబులు పోతున్నాయి, పరిస్థితి ఏంటి అంటే తెలీదు. ఆల్టర్నేట్ కెరీరా, లేకపోతే సైడ్ ఇన్కమ్ ఏదైనా చేసుకోవాలా ఏంటనేది తెలీదు. నిన్న మొన్న డెలైట్ కంపెనీ CEO చెప్పారనమాట, ఏది ఇంకా మేము 50,000 జాబ్స్ రిక్రూట్ చేసుకుంటామని. కానీ ఇప్పుడు భయం కూడా ఏంటంటే, జాబ్స్ రిక్రూట్ చేసుకుంటున్నారు అంటే మళ్ళీ ఏఐ డెవలప్ చేయించేసి మళ్ళీ జాబ్ బీక్తారేమని. అంటే ఎటు వచ్చినా డౌన్ ద లైన్ నెక్స్ట్ 1 or 2 yearsలో మాత్రం ఇప్పుడు వీళ్ళు చెప్పినట్టు, ఈ పెద్ద CEOలు చెప్పినట్టు కొంత ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. తర్వాత మళ్ళీ క్రియేట్ అవుతాయేమో. ఇదొక సైకిల్ అండి, జస్ట్ ఒక సింపుల్. ఆ సైకిల్లో కొంతమందివి పోతే టైప్ రైటర్లు పోయినాయి, కంప్యూటర్లు వచ్చినాయి. ఇప్పుడు కంప్యూటర్లు ఏఐ వచ్చింది, చిన్న కంప్యూటర్లు అన్నీ ఎగిరిపోతున్నాయి. సో అట్లా కొంతమంది జాబులు క్రియేట్ అవుతున్నాయి, కొన్ని జాబులు పోతున్నాయి. బాగా హై ఏఐ స్కిల్స్ ఉన్నటువంటి వాళ్ళ జాబులు క్రియేట్ అవుతున్నాయి. లో లెవెల్ ఇక టెస్టింగ్, మాన్యువల్ టెస్టింగ్, ఆటోమేషన్ టెస్టింగ్, జూనియర్ డెవలప్మెంటు, లేకపోతే సపోర్టు, ఇక ఇవన్నిట్లో కనుక మీరు కనుక ఉన్నట్టుంటే మీరు డేస్ లెక్క పెట్టుకోవడమే, నెంబర్ ఆఫ్ డేస్. ఎందుకు అంటే ఏఐ టేక్ ఓవర్ చేస్తుంది. కంపెనీస్ కూడా ఏం ఆలోచిస్తాయి అంటే, ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ ఇండియాకి ఇచ్చి 6 నెలలు వాళ్ళని ఖర్చు పెట్టించి అదంతా చేసే బదులు, నేను ఎవడో తయారు చేసిన డబ్బాని తీసుకొచ్చుకొని నేను పెట్టేసుకుంటా, చిన్న ఏమన్నా మాడిఫికేషన్స్ ఏమైనా ఉంటే చేసుకుంటా అని చెప్పి. ఆల్టర్నేట్ అనేది ఒకటి ఆలోచించుకోవటం బెటరు. వేరే ఏదన్నా కెరీర్ స్విచ్ అవ్వడమా, లేదు కొత్తది ఏమైనా టాస్క్ నేర్చుకోవటమా, లేదు ఏఐలో హై లెవెల్ సర్టిఫికేషన్స్ చేసుకొని జాబ్ కొట్టుకొని ఐటీలోనే పోరాడమా, లేదు మీకు ఛాన్స్ ఉంటే గవర్నమెంట్ జాబులు ట్రై చేయడమా, లేదు వెళ్ళి ఊర్లో పొలం చేసుకోవటమా, ఆలోచించే టైం అయితే వచ్చిందని నా ఉద్దేశం. ఇది మిమ్మల్ని ప్యానిక్ క్రియేట్ చేయడానికి, భయపెట్టడానికి, టెన్షన్ పెట్టడానికి కాదు. అప్ టు డేట్ మార్కెట్లో ఏం జరుగుతుందో తెలిస్తేనే రేపు పొద్దున మనం ఏం చేయాలో తెలుసుకుంటాం. ప్యానిక్ అయ్యి టెన్షన్ పోయి ఏం చేస్తారు? నా వీడియో చూడడం మానేసినంత మాత్రాన మీకు రేపు పొద్దున సడన్గా జాబ్ పోతే జాబ్ రాదు కదా. సో అది ఏంటంటే నెక్స్ట్ ఫర్దర్గా మన సర్వైవల్ ఏంటో మనం చూసుకోవాలి. కాబట్టి ఇలాంటి న్యూస్ ఎప్పటికప్పుడు తెలుసుకుంటే మంచిది అనమాట. బాబాయ్, హ్యావ్ ఎ గుడ్ డే.